అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అడ్రస్? పైన లాడ్జ్ ఉంటుంది, కింద హోటల్ ఉంటుంది. అది ఏం అండర్ గ్రౌండ్లో నన్ను తమాషాలు వేస్తురా? ఇట్లా నన్ను బయటికి రమ్మంటాయిందిరా బాబు. అరే పఠాన్ ఏడున్నావురా? ఏంటి? అరే చెత్త నా కొడుక, ఫోన్ పెట్రా, పెట్రా ఫోన్. నీ అబ్బా హలో బ్రదర్, ఫోన్. థ్యాంక్ యూ. ఓకే, ఒక టీ తీసుకురా. ఎవరి కోసం చూస్తున్నావు? ఏమీ లేదు. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? చెప్పు అనిత, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ అయింది, లైఫ్ పోయింది. నేను సీరియస్గా అడుగుతున్నాను అనిత, ఎలా ఉన్నావు? ఎలా ఉండాలని అనుకున్నానో అలా లేను. ఇలా ఉన్నానని మాత్రం చెప్పలేను. ఏదో ఉన్నానంతే. నాకేం అర్థం కావట్లేదు అనిత. మీ ఆయన నిన్ను సరిగా చూసుకోవట్లేదా? మీరిద్దరూ విడిపోలేదు కదా? అదేం లేదు, అందరి ఆడపిల్లలాగే నా జీవితం కూడా. అయినా నా సంగతి అటుంచు, కానీ నువ్వేంటి సడన్గా ఇలా? సినిమా అవకాశం వచ్చింది. నీకు తెలుసుగా నాకు సినిమాలంటే ఎంత ఇష్టమో. అవునుగా. అసలు ఇక్కడ ఎక్కడుంటున్నావు నువ్వు? మన సుందర్గాడు లేడు, వాడి రూమ్కి వచ్చాను. వాడు అసలే ఒక పిచ్చేదవా. అసలు వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి మహి? ఈరోజు లాడ్జ్లో ఉండి రేపు పని చూసుకుని ఊరెళ్ళిపోతాను. అయినా మా ఇల్లుండగా నువ్వు ఎక్కడో ఉండటం ఏంటి? మీ ఇంటికా? అవును, ఏం పర్లేదు. ఎందుకలా అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కాదులే అంత, మరెప్పుడైనా వస్తానులే. మరెప్పుడు? రేపు నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం పర్మిషన్ తీసుకుని వస్తావా? చాలే ఓయ్, తాగు, బయలుదేరదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తాగు, మనం వెళ్తున్నాం అంతే. ఇక్కడ ఫోటో తీవా?
కదా